చూస్తున్నారు హైదరాబాద్ లో ఒక వెరైటీ దొంగను పోలీసులు పట్టుకున్నారు. అయితే చోరీకి వెళ్ళడానికి రకరకాల డ్రెస్సులు మారుస్తూ చోరీ చేస్తున్న ఒక మహిళా దొంగని కూడా పోలీసులు సీసీటీవీ కెమెరా ఆధారంగా కూడా పట్టుకున్నారు. అయితే చోరీకి వెళ్ళేటప్పుడు సూటు బూటు వేసుకొని వెళ్ళడం, ఆ తర్వాత చోరీ చేశాక బయటకు వచ్చేటప్పుడు చీర కట్టుకొని రావడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మరో దుస్తుల్లో వెళ్తున్న దొంగను గుర్తించారు పోలీసులు. అయితే ఆల్మోస్ట్ దగ్గర 500 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఎట్టగలకు దొంగను పట్టుకున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ఆ దొంగ 3 ఇండ్లలో కూడా చోరీ చేసినట్టు గుర్తించారు. అయితే చోరీ చేసిన తర్వాత, అంటే దొంగతనానికి వెళ్ళేటప్పుడు చీరలో, చోరీ చేసిన తర్వాత జీన్స్ ప్యాంట్, కోట్, ఆ తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో నైటీ వేసుకున్న ఒక మహిళను దొంగగా గుర్తించారు. ఎట్టకెలకు 500 సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత మహిళా దొంగను పట్టుకున్నారు పోలీసులు. మే 23న పార్సిగుట్ట దుర్గా ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఈ చోరీలో 6 తులాల బంగారం, కిలో వెండి, 38,000 నగదు కూడా మాయమైంది. అయితే దుర్గా ఇంటి దగ్గర సీసీ కెమెరా చెక్ చేశారు. అయితే పార్సిగుట్ట మచ్చబొల్లారం వరకు కూడా ఏవైతే సీసీ కెమెరా ఉందో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే 500 సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత మొత్తం ఫుటేజ్లో ఒకే ఒక్క మహిళ పైన ఫోకస్ పెట్టారు. అలా ఫోకస్ పెట్టిన తర్వాత గడ్డు మీది విజయ అనే మహిళ చోరీ చేసినట్టు గుర్తించారు. అయితే సీసీ కెమెరాల్లో 3 రకాల దుస్తుల్లో ఆ మహిళ విజయ అనే మహిళ కనిపించింది. సో నేరెడ్మేట్ అల్వాల్లో కూడా ఈ స్టైల్లోనే 2 దొంగతనాలు చేసింది ఆ మహిళ. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము. ఆవిడ ఫస్ట్ దొంగతనానికి వెళ్ళేటప్పుడు అక్కడ జీన్స్ ఇంకా కోట్ వేసుకుని వెళ్తుంది. ఇంకో ఫ్రేమ్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ చేతిలో పట్టుకొని నైటీ వేసుకొని మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఇంటికి వెళ్తున్న పరిస్థితి. అయితే దొంగతనానికి వెళ్లే ముందు చీరలో వెళ్ళి దొంగతనం చేసి మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళింది. ఇలా చాలా స్మార్ట్గా, చాలా తెలివిగా, కనుక్కోకుండా ఉండాలి అనే రేంజ్లో ఒక అంటే అసలు ఎవరు కూడా అలా ఊహించి ఉండరు. ఎందుకంటే దొంగతనం చేసిన తర్వాత ఒకటే దుస్తుల్లో కనిపిస్తారు మనకు యూజువల్లీ. కానీ ఈ దొంగ మాత్రం దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఒకలాగా, దొంగతనం చేసిన తర్వాత మరొకలాగా, అండ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకోలాగా, ఇలా 3 రకాల దుస్తులను ధరించి దొంగతనం చేసి చాలా హాయిగా ఉంటాను, ఎవరు పట్టుకోలేరేమో అనుకుంది. కానీ పోలీసులు దగ్గర 500 సీసీటీవీ కెమెరాని చెక్ చేసి విజయ అనే మహిళను గుర్తించి ఆవిడను అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. అయితే మొదట ఈ విజయ అనే మహిళ దుర్గా అనే ఒక మహిళ ఇంట్లో దొంగతనం చేసింది. పార్సిగుట్టాలో దొంగతనం చేసింది. ఇంట్లో 6 తులాల బంగారం, అదేవిధంగా కిలో వెండి అండ్ ఆల్సో 38,000 క్యాష్ని కూడా దొంగతనం చేసింది. ఆ తర్వాత ఇదే తరహాలో నేరెడ్మేట్లో, అదేవిధంగా అల్వాల్లో కూడా ఇదే స్టైల్లో ఆవిడ దొంగతనం చేయడం జరిగింది. సో మహిళగా వచ్చి దొంగతనం చేసిన అనంతరం పురుషుడి దుస్తుల్లో పారిపోతున్న ఒక కిలాడి మహిళ దొంగను కూడా వారసిగూడ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డుమీది విజయ తెలిసిన వారి ఇండ్లను టార్గెట్ చేస్తూ వారు లేని సమయంలో రాత్రి వేళల్లో స్క్రూ డ్రైవర్తో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతుందని ఈస్ట్ అడిషనల్ డీసీపీ నర్సయ్య తెలిపారు. అయితే దొంగతనానికి వచ్చే సమయంలో దొంగతనం చేసేటప్పుడు చీరలో వచ్చి చేసిన తర్వాత జీన్స్ ప్యాంట్, షర్టు, కోట్ వేసుకొని పారిపోతుందని తెలిపారు. అయితే 500 సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు మచ్చబొల్లరానికి చెందిన విజయగా గుర్తించారు. నిందితురాలు విజయ ఇప్పటి వరకు 3 దొంగతనాలు చేయడం జరిగిందని, అందులో ఒక కేసులో జైలుకి కూడా వెళ్ళి వచ్చిందని అదనపు డీసీపీ నర్సయ్య తెలిపారు. అయితే నిందితురాలు దగ్గర నుంచి 8 లక్షల విలువైన బంగారం, వెండి, నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా, సీసీటీవీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో కంప్లీట్గా మనకు 3 విజువల్స్ కనిపిస్తున్నాయి. ఒక విజువల్లో నైటీ వేసుకుని, అంటే దొంగతనం అయిపోయిన తర్వాత పని మొత్తం ముగించుకున్న తర్వాత కాస్త కార్పొరేట్ స్టైల్లో చెప్పాలి అంటే తన షిఫ్ట్ అయిపోయాక తాను నైటీ వేసుకుని ఇంటికి వెళ్ళింది. అండ్ దొంగతనం చేసే ముందు చీర కట్టుకొని లోపలికి వెళ్ళడం, దొంగతనం అయిపోయిన తర్వాత దర్జాగా కోట్, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ ఇలాంటివి, అంటే ఒక పురుషుడిలాగా కనిపించేలాగా ఆవిడ డ్రెస్సింగ్ వేసుకొని ఆ దొంగతనం చేసిన తర్వాత తను బయటికి వెళ్ళిపోయింది. సో మొత్తం మీద తనని ఎవరు పట్టుకోలేరు, ఈ తరహాలో స్మార్ట్గా దొంగతనం చేస్తే కనుక్కోలేరేమో అనుకుంది. కానీ పోలీసులు సీసీటీవీ కెమెరా 500కు పైగా విజువల్స్ని అదే పనిగా పోలీసులు
పరిశీలించి విజయ అనే మహిళను కూడా పట్టుకున్నారు. ఎస్, స్క్రీన్ పైన చూస్తున్నాము పోలీసుల ఆధీనంలో ఉన్న పోలీసులు పట్టుకున్న మహిళ విజయ ఎవరైతే ఉన్నారో ఆవిడ స్క్రీన్ పైన కూడా కనిపిస్తున్నారు. సో ఆవిడ ఇదే తరహాలో 3 ప్రదేశాల్లో కూడా సేమ్ ఇలానే దొంగతనం చేసింది. ఎట్టగలకు పోలీసులు ఈ కేసును చాలా డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దొంగ ఉన్నారో ఆ దొంగను కూడా పట్టుకొని మీడియా ముఖంగా తను ఏ రకంగా దొంగతనం చేసింది అండ్ ఈ దొంగతనానికి సంబంధించి కూడా తను ఎలా చేసిందో కూడా పోలీసులు చాలా క్లియర్గా వివరించారు. అండ్ ఆల్సో ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా దొంగ గురించి అండ్ ఏవైతే క్యాష్ ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారో అండ్ ఎలాంటి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారో పోలీసులు కూడా మాట్లాడారు. అండ్ పోలీసులు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈరోజు చిలకలగూడ క్రైమ్ టీమ్ ఒక లేడీ హెచ్బిఐ నైట్ అఫెండర్, రాత్రిపూటలో ఆమె నేరాలు చేస్తుంటుంది. గడ్డమీది విజయ, ఏజ్ అబౌట్ 40 years, మచ్చబొల్లారంలో ఉంటుంది. పార్సిగుట్ట ఏరియాలో 23 రాత్రి నాడు ఒక హెచ్బిఐ నైట్ గ్రేవ్ అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఇమీడియట్గా వారసుగూడ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. 24th నాడు కంప్లైంట్ చేశారు. సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనం మీద వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు. వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటి తాళాలు పగలొట్టి నైట్లో మారువేషంలో వచ్చి, సో ఆ ఇంట్లో దొంగతనం అయినప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే సుమారు 8 తులాల బంగారం, 1 లక్ష పైచిలకు నెట్ క్యాష్, సిల్వర్ 1 kg సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు బృందంలోని వారసుగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ, ప్రకాష్ రెడ్డి ఎస్ఐ, క్రైమ్ టీమ్, శశాంక్ రెడ్డి ఏసీపీ చిలకలగూడ ఆధ్వర్యంలో సుమారు ఒక 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ వరకు ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కదో పట్టించే క్రమంలో ఈమె యొక్క మోడస్ ఆపరెండి అన్నట్టు. సో ఈ 500 కెమెరాలు పార్సిగుట్ట నుంచి అప్ టు మచ్చబొల్లారం వరకు ఈ యొక్క ముద్దాయిని నేరస్తురాలని ఐడెంటిఫై చేశాం. యాక్చువల్గా ఏంటంటే ఈ నేరస్తురాలకు ఆ ఇంట్లో ఉన్న కంప్లైంట్ ఎవరింట్లో అయితే దొంగతనం వాళ్ళు కూడా కొద్దిగా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు అవుట్ స్టేషన్ పోయినప్పుడు ఈమె దొంగతనానికి పాల్పడింది. సో ఈ నేరస్తురాల్ని సీసీ కెమెరాల ద్వారా అరెస్ట్ చేసి సుమారు 7 తులాల బంగారం, అరౌండ్ 8 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్, సుమారు 38,000 రూపాయల నెట్ క్యాష్ ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1.5 kg సిల్వర్ చేసుకోవడం జరిగింది. సుమారు మొత్తము 8 లక్షల సొత్తు మనం స్వాధీనం చేసుకున్నాం. వాస్తవంగా మేము ముందనుకున్నాం ఏదో నేరస్తులమో, కాకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు వాళ్ళకు పరిచయమైన వ్యక్తే వాళ్ళు బయటికి వెళ్ళిన దాన్ని చూసి నేరం చేయడం అనేది ఈమె యొక్క ప్రత్యేకత. అదే రకంగా మళ్ళీ వాళ్ళెమ్మటే ఉంటూ దొంగతనం జరిగిన తిరగటం కూడా ఈమె ప్రత్యేకత. సో కాబట్టి ఈ దర్యాప్తు ఈ రకంగా చేశాం. ఈమె ఇంతకుముందు కూడా రాచకొండ పోలీసులు కూడా ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది దొంగతనం కేసులో. ఈమె మీద ప్రీవియస్గా 2 కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈమెని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన SHO పారసిగూడ, ఎస్ఐస్, క్రైమ్ టీమ్, అదే రకంగా శశాంక్ రెడ్డి గారిని డీసీపీ ఈ జోన్ ఇన్ఛార్జ్, డీసీపీ ఈ జోన్ డివిజన్ క్రైమ్ టీం కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అతి త్వరగా వితిన్ ఒక 2-3 డేస్లో ఈ కేసును 4-5 డేస్లో కేసును ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న ప్రతి ఒక్క సిబ్బందిని కమిషనర్ గారు కూడా ప్రశంసించారు. వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ప్రకటిస్తాం.